గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. పాఠశాలలు రాకముందే దేవుడు ఇచ్చాడు ఒక ఇల్లు. అక్కడ అమ్మ నాన్నల ముఖమే దేవుని ప్రేమకు తొలి గురుతు. కూర్చున్న మనం నడిచిన దేవుని మాటలు చెబుదాము. భయమును వీడి భక్తితో మన ఇంటిని చక్కగా చేద్దాము. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. చెప్పే మాటలు వినే కన్నా మనం చేసే పనులే చూస్తారు. కష్టం మనకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం నేర్పుదాం. కోపం మరచి ఒకరినొకరు క్షమించడం ఇంట్లోనే చూపుదాం. మంచి నడతతో బ్రతుకుతూ పిల్లలకు దారిని చూపుదాం. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. కష్టాలెన్నో వచ్చిన గాని యోసేపు వలె నీతిగా బ్రతుకుదాం. ఆరాధనకు వెళ్తూ నిత్యం యేసు తల్లిదండ్రులను పోలుదాం. మాటను చేతగా మార్చుకొని దేవుని సాక్షులుగా నిలుద్దాం. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులో. రేపటి చింతలు మనకు వద్దు, దేవుని రాజ్యము వెదుకుదాం. లోకపు అల్లరి శబ్దములలో యేసయ్య శాంతిని పొందుదాం. తప్పులు మనము చేసిన గాని తండ్రి కృపను వేడుదాం. ప్రతి ఉదయము కొత్త మనసుతో ప్రభువు వైపే నడుద్దాం. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. లోకము చీకటిగా మారినప్పుడు
చేస్తూ సాక్ష్యముగా జీవిద్దాం. నేను నా ఇంటి వారులు ఎల్లప్పుడూ ప్రభువునే సేవింతుము. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు మన నడకే